ఈరోజు లేచేసరికి 7 అయింది. యాక్చువల్లీ 6 గంటలకి 5 గంటలకి అలా లేద్దాం అనుకున్నా. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నిన్న 9 o'clockకి లేచా. సో లెట్స్ స్టార్ట్ ద డే. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను ఇప్పుడే. అలా అనిపించలేదు కదా. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకొని లెట్స్ గో ఫర్ అ రన్. చాలా రోజులు అయింది ఎక్సర్సైజ్ చేయక. బాడీ అంతా హెవీగా అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ రన్నింగ్. మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఈ టీషర్ట్ వేసుకున్నాను. చాలా లైట్గా ఉంటుంది, బాగుంటుంది. క్విక్ డ్రై, స్వెట్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్సో పర్ఫార్మెక్స్ వాళ్ళు ఒక ట్రాక్ వేసుకున్నాను. ఓకే, ఎక్కడో చదివాను, మనం తాగే అన్ని బెవరేజెస్ కన్నా బ్లాక్ కాఫీ బెటర్ అంట. సో ఒక స్పూన్ చిన్న స్పూన్ ఇది బ్లాక్ కాఫీ పౌడర్, దాంతో 2 వేస్తున్నాను. చూద్దాం, నాకు చాలా ఇది. దీంట్లో కనిపిస్తుంది, దీంట్లో వాటర్ వేస్తుంది. ఇలా అయింది. అండ్ దిస్ ఇస్ హాట్ వాటర్, ఇవి కూడా తాగాలి. సండే రోజు కొంచెం ఎండ ఎక్కువ అనిపిస్తుంది. మేబీ దట్స్ వై ఇట్స్ సండే. మీలో ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందా? అండ్ ఐఎమ్ రెడీ విత్ మై హాట్ వాటర్ అండ్ బ్లాక్ కాఫీ. సో ఇది బిఫోర్ మై స్టార్టింగ్ మై డే I try to have this. Do you know this book? మీరు ఎవరైనా బుక్ చదివారా? మై కరెంట్ రీడ్, శ్రాయ బై శ్రీనివాస్ రెడ్డి. If you look at this is about శ్రీకృష్ణదేవరాయ of విజయనగర ఎంపైర్. నాకు చాలా ఇష్టం. సో స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్. లేచి ఆల్మోస్ట్ 50 minutes అవుతుంది. ఫస్ట్ కొంచెం జాగింగ్ చేసి గో టు జిమ్. సండే రోజు అడ్వాంటేజ్ ఏంటంటే 8 అవుతున్న రోడ్డు మీద ఎవరు ఉండదు. There is some drive going on. మెడికల్ చెకప్స్. మేబీ పార్క్ వచ్చాను, మా ఇంటి దగ్గర ఉన్న పార్క్. ఇది బాగుంటుంది, మార్నింగ్ చాలా బాగుంటుంది. సో ఐ క్యాచ్ యూ ఆఫ్టర్ 10 rounds. థర్డ్ రౌండ్ ఆల్రెడీ. చాలా బాగుంది పార్క్ ఈరోజు. థర్డ్ రౌండ్ ఆల్రెడీ. ఈరోజు పార్క్ చాలా బాగుంది, ప్లెజెంట్ ఉంది. మెయింటైన్ చేశారు. ఇప్పుడే ఒక గ్రూప్ ఆఫ్ ఓల్డ్ లేడీస్ కనిపించారు పార్క్లో. ఐ సీ దెమ్ వెరీ ఆఫెన్. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేడీస్కి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్. రోజు మాట్లాడుతున్నా కానీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అండ్ అదే టాపిక్ గురించి దే విల్ స్పీక్ ఫర్ అవర్స్. డూ యూ ఫీల్ ద సేమ్?
I'm here after 10 rounds of walking and 5 rounds of jogging. Feeling good. Actually, body కొంచెం లైట్గా అనిపిస్తుంది. Actually, it is just 5 rounds jog చేసా. It is good. Today, the park, I saw a Batman, a tummy man, group of people, somebody sitting idle, enjoying their own company, some nice warm sun, green grass, some people exercising, some people enjoying. It was good. So I'm thinking a butterfly just now. మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలా? జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ మన హ్యూమన్ బాడీలో కూడా ఆటమ్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి, అలాగే అయాన్స్ కూడా ఉంటాయి. కొన్ని అయాన్స్ ఎలా అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. సో వాటిని ఎలాగైనా సరే బయటికి పంపించేయాలి. సో యునో ఎర్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్ అంటే మన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉండే గ్రౌండ్. సో ఇట్ టేక్స్ అప్ ఆల్ ద ఛార్జ్. సమ్టైమ్స్ మనం మన డైలీ లైఫ్లో మనకు తెలిసిందే ఎప్పుడు చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం ఆల్ ద టైం. ఇప్పుడు మనం మోరోవర్ ఇప్పుడు మట్టి కూడా కనిపించకుండా అయిపోయింది. మట్టి ఎక్కడ దొరకట్లేదు. అన్ని రోడ్లతో టైల్స్తో కప్పేస్తున్నాం. సో మనకంటూ ఇక్కడ ఏం దొరకట్లేదు నడవడానికి. సో సమ్టైమ్స్ జస్ట్ ఫర్ గుడ్ ఇట్ హ్యాస్ సమ్ గుడ్ బెనిఫిట్స్. ఎక్కడైనా మీకు మట్టి కనిపిస్తే ప్రాబబ్లీ విచ్ ఇస్ ఫర్టైల్ ల్యాండ్, అంటే ఏదైనా మొక్కలు చెట్లు పెరిగే ల్యాండ్ ఇలాంటిది అనుకో కనిపిస్తే చెప్పులు తీసేసి కొంచెంసేపు అలా నడవండి. రాళ్ళున్నా కూడా నడవండి. మీకు తెలిసి ఉంటుంది మన ఫుడ్లో మన బాడీకి సంబంధించిన చాలా బాడీ పార్ట్స్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. సో వాటికి మేబీ అంత పర్టికులర్గా సైంటిఫిక్గా నేను చెప్పలేను, బట్ ఆ రాళ్ళు తగిలినప్పుడు ప్రెషర్ పాయింట్స్కి ఒక స్టిమ్యులస్ లాగా మీ బాడీ పార్ట్స్కి చేరుతుంది. తెలుగులోనే మాట్లాడదామని ట్రై చేస్తున్నాం. సో ట్రై చేయండి. ఐ థింక్ ఈరోజుకి చాలు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఏదైనా మళ్ళీ నాకు అనిపిస్తే ఐ విల్ రికార్డ్ అండ్ నేను అప్డేట్.